ఇక్కడ ఖజురహోలో ఉన్నాం. మొత్తం 84 ఆలయాల్లో కేవలం 22 మాత్రమే ఈరోజు ఒక మోస్తరిగా నిలబడున్నాయి. ఈ ఆలయ ప్రాంతమంతా ఇలా కావడానికి కారణం కుతుబుద్దీన్ ఐబక్. అతను క్రూరమైన ఆక్రమణదారుడు. తను చూసిన ప్రతి అందమైన దాన్ని ధ్వంసం చేస్తూ పోయాడు. దాన్ని అంత కసితో ధ్వంసం చేయడానికి ఒక కారణం ఏమిటంటే, ఈ ఆలయంలో చాలా బాహాటమైన శిల్పాలుండటం, లైంగికతకు సంబంధించినవి. మొత్తం ఆలయంలో కేవలం 6 నుండి 7% మాత్రమే కొన్ని బాహాటమైన శృంగార శిల్పాలున్నాయి. సృష్టి అంతిమ స్వభావం ఏదైతే ఉందో మీరు దాన్ని ఇంకా తెలుసుకోవలసి ఉంది. కానీ మీ ప్రస్తుత ఉనికి కారణం లైంగికత, అవునా? ఇది శృంగారాన్ని కీర్తించడం గురించి కాదు, లేదా అసహ్యంగా చూడటమూ కాదు, ఉన్నది ఉన్నట్లుగా చూడటం. చూడండి, డాక్టర్ దగ్గరకు వెళితే ఆయన దాన్ని శరీరంలోని మరో భాగంలానే చూస్తారు, అవునా కాదా? వాళ్ళు జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూస్తున్నారంతే. ఎలాంటి వక్రీకరణలు లేకుండా, ఏది తప్పు ఏది ఒప్పు అనే సిద్ధాంతాలు లేదా తీర్మానాలు లేకుండా. ఈ సంస్కృతిలో తప్పొప్పుల్లేవు. అది మీరు చేసే పని ఔచిత్యాన్ని బట్టుంటుంది. ఆ నేపథ్యంలోనే దాన్ని నిర్మించారు.